పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకత్వం కావాలని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నా. ఎందుకనంటే ఏ విధమైనటువంటి అవినీతి మచ్చలు లేకుండా నీతి నిజాయితీతోటి పనిచేస్తున్నటువంటి నాయకుడు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, ఈ అఖండ గోదావరి జలాలని ప్రజలకి పుష్కరాల సందర్భంగా మురుగునీరు రహితంగా ప్రజలకు అందజేయాలనే ఉద్దేశంతో నాయకుడు తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగా ఇది ఇంచుమించు 6 జిల్లాల పరిధిలో 262 పుష్కర గ్రామీణ ప్రాంతాలని గుర్తించడం జరిగింది. దీనికి ఈ పుష్కర గ్రామీణ ప్రాంతాలకి ఏ విధమైనటువంటి కలుషితం లేకుండా మురుగునీరు చేరకుండా చూడాలని ప్రభుత్వ అధికారులకి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ప్రభుత్వాధికారులు గమనించినటువంటి రిపోర్టు ప్రకారం ఇంచుమించు అంటే పంచాయతీల ద్వారాగా 8.38 మిలియన్ లీటర్లు మురుగునీరు చేరుతుందని, అదేవిధంగా మున్సిపాలిటీల ద్వారాగా 104 మిలియన్ లీటర్లు మురుగునీరు చేరుతుందని రిపోర్టులు తెలియజేశారు. దీని అంతటిని కూడా ప్రత్యేకించి చర్యలు తీసుకుని ఏ విధమైనటువంటి వ్యర్థాలు కూడా దాంట్లో చేరకూడదని సూచనలు ఇవ్వడం జరిగింది. దీనికి ప్రత్యేకించి 100 కోట్ల నిధులు కేటాయించడం కూడా జరిగింది ఇప్పటికే. అయితే ఇంకా అవసరమైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారాగా నిధులు కూడా కేటాయించడానికి ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి ఇది పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి ఈ పుష్కరాలు ఏదైతే 2027లో వస్తుందో ఆ 2027లో వచ్చేటువంటి పుష్కరాలని ఈ ప్రాంత ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలకి ఒక స్వచ్ఛమైనటువంటి మంచినీటి ద్వారాగా భక్తులకి అందించాలనేటువంటి చర్య ఇది. దీనికి ప్రత్యేకించి మనమందరం కూడా ఆయనకు అభినందనలు తెలియజేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.